పచ్చిమిర్చి పచ్చడి వేరుశనగ గుళ్ళతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ పచ్చడి వచ్చేసి రైస్లోకైనా టిఫిన్స్లోకైనా దేనిలోకైనా బాగుంటుందండి. చేయటం కూడా చాలా ఈజీ. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడి చేయటం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక 10 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వేరుశనగ గుళ్ళు పచ్చిమిర్చి కలిపి వేయించుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాం కాబట్టి మనం వేయించుకోవటానికి 2 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఇలా నిదానంగా వేయించుకుని వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో ఒక 1/2 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని 3 టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. ఇలా వీటిని 1-2 సార్లు కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. ఇలా మూత పెట్టి కుక్ చేయటం వలన టొమాటో త్వరగా మగ్గుతుంది. ఇవి సగం వరకు మగ్గిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఆకులను కూడా టొమాటోలతో పాటు వేసేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంత కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఇలా చింతపండు కూడా వేసుకుని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 20 సెకండ్ల పాటు ఉంచిన తర్వాత మూత తీసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చింతపండును కూడా దీనిలోనే వేసి ఉడికించడం వలన చింతపండు మెత్తగా కుక్ అయిపోతుంది. టొమాటోలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగానే వేయించిన పచ్చిమిర్చి ఇంకా వేరుశనగ గుళ్ళను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీనిలో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూను గళ్ళుప్పు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. గళ్ళుప్పు వేయటం వలన మనకు పచ్చడి మంచి రుచి అయితే వస్తుందండి. తర్వాత చల్లారిన టొమాటోలను కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకబరకగా పట్టుకోండి. ఈ పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో వేరుశనగ గుళ్ళు పలుకులుగా తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి. వేరుశనగ గుళ్ళు వలన పచ్చడి రుచి కూడా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.